ముందుగా నాకు ఇష్టమైన ఫోటో చూపించాలనుకుంటాను మీ అందరికీ. చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్లో, బంధువుల ఫోటోలను, పిల్లల ఫోటోలను, లేకపోతే టూరిస్ట్ మీద ఫోటోలు చూస్తే వాళ్ళకి ఆనందం వేస్తుంది. నాకు ఈ ఫోటో చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కథం చేద్దామని చూసినారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కుటుంబాన్ని అవమానాల పాలు చేయాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్య నవ్వేమంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు ఓ 10 సీట్లు ఎక్కువ వచ్చేది. సీరియస్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్ ఎండి, ఆయన కూడా షాక్ అయ్యింటాడు, ఎవడురా వీడు స్వామి అనేసి. అన్ని ట్విట్టర్లో ఏం చేశారు అంత పని. మీరు అదే పని పట్టుకొని పేటీఎం గారు డబ్బులు జీతాలు తీసుకొని పేటీఎంల కోసం కక్కుర్తిపడి తిప్పినారు. తిప్పి ఉంది లేనిది ఉంది, అరగంటకు ఒకటి గంటకు ఒకటి దొండకాయ కిరణ్ అనేసి. నేను దొండకాయని అనుకోండి, కానీ పవర్ఫుల్ దొండకాయ, నేను ఘాటైన దొండకాయ. మీరు తెలుసుకో విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండి బ్యాచ్, మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి, నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి, పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలైపోయింది ఈరోజు అనుకుంటా. ఆ అమ్మాయి మీద మీరోజు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట, కేసులు ఉన్నాయని రాకుని ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్, ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి, మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల్ మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి అన్నారు. నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా, ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉండింది, మా ఇంట్లో కుస్తూ పోతూ ఉండే అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు, పక్కన 13 సంవత్సరాలు నాకు తెలుసు. ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో వాళ్ళు నాకు తెలీదు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలు అయితే ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోరు అలా వైసీపీ వాళ్ళు. కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా? చెప్పినాను కదా, అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అమ్మాయి వస్తే పట్టుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది, దాంకొని తిరుగుతున్నాను నేను, నా మీద రాజస్థాన్లో కేసు ఉంది, జైపూర్లో కేసు ఉంది, కర్ణాటకలో కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది. ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజస్థాన్లో కేసు ఉందంట కదా, బెంగళూరు కూడా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఏం కేసులు అంటే, నేను ఇప్పుడు విచారం 2-3 అడిగిన ఏంది అమ్మాయి మీద కేసులు ఉన్నాయంటే, ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుందామని కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలామంది దగ్గర. ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది, రకరకాలుగా ఫోటోలు పెట్టింది. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, ఎవడో హిందీలో చెప్పాడు, ఎవరో ప్రదీప్ డాక్టర్ అట్ట, చాంద్వాజీ జైపూర్ జిల్లా ఒక డాక్టర్, ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు. అది ఎంతవరకు నిజం అబద్ధమో నేను కూడా త్వరలో తెలియజేస్తాను. వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది, నీకు కావాలా అన్నాడు. ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది, నాకు రకరకాలుగా వీడియో కాల్స్ మాట్లాడింది, ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు. దండంరా బాబు, మాకంత ఓపిక లేదు, మాకంత అవసరం లేదు, వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పిన. ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా, మార్పింగ్ కూడా చేసుకుంటారు, వాళ్ళకి ఇరా అని చెప్పిన. అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలియదు. కానీ 15 సంవత్సరాలు నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళ, నేను వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళది తల నరక్కెళ్ళే అభిమాని నేను. నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి నా మీద, నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ అలిగేషన్ అని చూసి కొద్ది రోజు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకున్నా.